సో ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మీరేమంటారు? ఎవరైనా తప్పు చేసిన ఎమ్మెల్యేల మీద మీరు పని చేయాల్సింది. ఆయన అంబటి రాంబాబు గారిని మేము ఉండగానే కాల్లో కలిపి నింటే ఆయన మాట్లాడిన 10 నిమిషాల మాటలకు అన్నిటికీ ఒక్కొక్కటిగా చెప్పేవాడిని. బై మిస్టేక్ ఆయన ఇప్పుడు మీరు చెప్పిన వారు చూస్తారు, తర్వాత పంపిస్తాను కావాలంటే, దానికి సమాధానం చెప్పండి. యా ఇప్పుడు ఆయన ఏమన్నారంటే చర్యలు తీసుకోవడంలో శూన్యం అన్నారు. రెండో విషయము, మొదటి ముద్దాయి జనసేన చేశారు, రెండో ముద్దాయిని ఎమ్మెల్యే చేశారు అంటూ, రెండోది ఇవన్నీ కేసులన్నీ జోకులు అన్నారు. సో 1 by 1 వస్తాను. ఇప్పుడు చర్యలు తీసుకోవడంలో శూన్యం అంటే మా ప్రభుత్వం ఇప్పుడు 14-15 నెలల కాలంలో మా పార్టీ వ్యక్తుల మీద ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు, సస్పెన్షన్స్ వేశారు. అలాగే ఆన్ రికార్డ్ క్యాబినెట్ మీటింగ్ లో ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులకు క్లాసులు పీకారు చంద్రబాబు గారు, ర్యాంకులు ఎంతమందికి ఇచ్చారు. తరువాత ఇంకోసారి ఇలాంటివి జరిగితే ఒప్పుకోనంటూ ఇప్పటికే కొందరు వ్యక్తులకి డైరెక్ట్ గా మాట్లాడి ఇలా రెండోసారి జరిగితే మంత్రి పదవి ఊస్టింగ్ అవుతుంది, మీ ప్లేస్ లోకి కొత్త ఎమ్మెల్యే కూడా వస్తాడని ఎమ్మెల్యేలకు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఫస్ట్ వార్నింగ్ తీసుకున్నారో ఇప్పటి వరకు మళ్ళీ వాళ్ళ మీద రాలేదు. ఇప్పుడు మళ్ళీ 6 నెలలకు వాళ్ళకి ర్యాంకింగ్స్ రాబోతున్నాయి. ఇందులో మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణలో భాగంలో కూడా ఎవరైతే సరిగైన పర్ఫార్మెన్స్ చేయలేదో, లేకపోతే సరైన ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయని పరోక్షంగా ఇప్పటికే చెప్పారు. ప్రత్యక్షంగా కూడా కొన్ని విషయాలు మనకు బయటకు రావడం జరిగింది. అయితే ఈ 14-15 నెలల కాలంలో మేము తీసుకున్నటువంటి చర్యలు, అటు జనసేన పార్టీ అధినేతగా ఆయన మా పార్టీ పిఓసీలను, ఇన్ఛార్జీలను, లేకపోతే ఎవరైనా తప్పు చేసి గీత దాటిన ప్రతి ఒక్కరిని ఇంక్లూడింగ్ నాతో సహా అంటూ ఆయన అసెంబ్లీలో నేను తప్పు చేసినా కూడా నన్ను కూడా శిక్షించండి అనే మాట ఆన్ రికార్డ్ ఆన్ అసెంబ్లీ ఇచ్చారు. ఈ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఒక్క ఇన్సిడెంట్ అలాంటి మాటలు మాట్లాడే మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు కానీ, వాళ్ళందరినీ నడిపించేటటువంటి వ్యక్తి అయినా పార్టీ అధినేత కానీ గత 5 ఏళ్లలో అలాంటి మాట నన్ను తప్పు చేసినా శిక్షించనని కానీ, మా పార్టీలో ఎవరైనా అలాంటి తప్పు చేస్తే శిక్షిస్తానని కానీ చెప్పి ఉంటే నేను కూడా ఇప్పుడు ఆన్ రికార్డు క్షమాపణ చెప్తాను వైసీపీ వాళ్ళకి, మీరు నిజంగా చాలా విలువలు విశ్వసనీయతో నడిచే పార్టీ అని. ఒక్క ఇన్సిడెంట్ చూపించినా కూడా. ఇకపోతే రెండో విషయం, ఈ కేసులన్నీ జోకులు అన్నారు. కేసులు జోకులే అనుకుందాం. 2019 మార్చి 15వ తారీఖున వివేకానంద్ గారి మర్డర్ కేసు జరిగింది, నారాసుర రక్త చరిత్ర అని. మరుసటి రోజు రాజ్ భవన్ గవర్నర్ దగ్గరికి వెళ్ళి సిబిఐ విచారణ కావాలని అడిగారు, మార్చి 16, 2019. కానీ ఏం జరిగింది? కేవలం 3 నెలల్లో అధికారంలోకి వస్తే సిబిఐ విచారణ అక్కర్లేదు అంటూ హైకోర్టులో అఫిడవిట్ వేశారు. సాక్షాత్తు సొంత బాబాయ్ మర్డర్ విషయం తేల్చాల్సి దగ్గరుండి ఒక కొడుకుగా బాధ్యత నెరవేర్చాల్సిన వ్యక్తి సిబిఐ విచారణ అక్కర్లేదని ఆయన సాక్షాత్తు ప్రభుత్వం తరఫున అఫిడవిట్ వేశారు. ఎలా చూడాలి? తన కూతురుగా, తన చెల్లెలుగా ఆమె హైకోర్టు మెట్లు, సుప్రీంకోర్టులు మెట్లు ఎక్కి సిబిఐ విచారణ తెచ్చుకుంటే ఈరోజు ఆమెను ఒక దోషిగా, ఆమె ఎవరికో పుట్టిన బిడ్డగా ఆస్తి కోసం చంపారంటూ సాక్షాత్తు వైసీపీకి సంబంధించిన టాప్ టు బాటమ్ లీడర్స్ అంటున్నారు. ఏది? చిన్న కూతుర్ని, ఇక సొంత చెల్లెలు, ఒక కడుపున పుట్టిన బిడ్డని ఈరోజు ఆమె ఎంత ఆవేదన పడుతుందో సాక్షాత్తు జగన్ గారి చెల్లెలుగా ఉన్నటువంటి షర్మిల గారు మనం గత 2 సంవత్సరాలుగా ప్రతి ఇన్సిడెంట్ లో ఆమె కన్నీళ్లను చూస్తూనే ఉన్నాం. దానికి అవి జోకులు అందామా? సో ఈ విషయాలన్నిటినీ వాళ్ళు చెప్పాలనుకుంటే, అడ్రస్ చేయాలనుకుంటే ముందు అడ్రస్ చేస్తే దెన్ కూటమి ప్రభుత్వంలో వచ్చిన 14 నెలల పాలనలో జరిగిన తప్పుల గురించి, ఒప్పుల గురించి మాట్లాడితే వీఆర్ రెడీ టు ఫైట్, వీఆర్ రెడీ టు గివ్ ఎక్స్ప్లెనేషన్. సురేష్ గారు మాట్లాడిన మాటలకు వద్దాం. ఇందాక ఇవన్నీ కొట్టి పారేస్తూ ఈ కేసులకు ఇవన్నీ కామెడీగా ఉన్నాయి అంటూ మాట్లాడిన ఏదైతే మాటలు ఉన్నాయో, మర్డర్ చేసిన వ్యక్తి ఎవరైతే 2022 ఈ ఎమ్మెల్సీ అని ఆయన ఎవరైతే డోర్ డెలివరీ అంటూ చేసిన తన డ్రైవర్ విషయంలో 6 నెలల పాటు మాత్రమే సస్పెన్షన్ పెట్టారు. 2019 డిసెంబర్ లో జరిగిన కార్యవర్గ సమావేశానికి డైరెక్ట్ గా ఎమ్మెల్సీ హోదాలో ఆయన తన పార్టీలో, ఇది మనం చాలా సార్లు డిస్కస్ చేశాము వివేక్ గారు. అయితే వైసీపీ వాళ్ళు చాలా సందర్భాలు చెప్పారు ఆయన శిక్ష పడినటువంటి నేరస్తుడు కాదు కదా, కేవలం ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారని వాళ్ళు చాలా సందర్భాలు చెప్పారు. వాళ్ళు
సస్పెండ్ చేశారు. ఉమ్, సస్పెన్షన్ ఎత్తివేసినట్టు గానీ సస్పెన్షన్ రివోక్ చేసినట్టు గానీ మనకేం చెప్పలేదు. మళ్ళీ పక్కలో ఎలక్షన్ అంతా బస్సులో కూర్చోబెట్టుకుని తిప్పాడు. ఉమ్, దాన్ని ఏమనాలి? ఒక మర్డర్ చేసిన వ్యక్తిని మరి ఎక్స్పెల్ చేయాలి కదా. వీళ్ళు ఈ రోజు అయితే ఏదైతే మనం మాట్లాడుతున్నారో మా ఫారెస్ట్ సంబంధించిన అధికారులను కొట్టారని లేకపోతే ఇంకొక నేరం చేశారని అడుగుతున్నారు కదా. మర్డర్ చేశారు అక్కడ కళ్ళ ముందర. ఆయన పక్కన సంఖలో పెట్టుకొని దండలేసి ర్యాలీలు చేశారు కదా. ఉమ్, దాని గురించి మరి మాట్లాడాలి కదా వాళ్ళు. కనీసం ఒక మాట అవును అది తప్పు ఏదో జరిగిందని వివరణ ఇవ్వాలి కదా. ఈ రోజుకి వివరణ ఇవ్వలేదు. ఇకపోతే సురేష్ గారు చెప్పిన రెండో పాయింట్, ఫారెస్ట్ అధికారుల మీద లేకపోతే అలాంటి పనులు చేశారు, కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని అడిగారు. గతంలో మీ హయాంలో పోలీసుల్ని స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కానీ మిగతా కొన్ని సందర్భాలలో నేను కావాలంటే ఆ క్లిప్పింగ్స్ కూడా పంపిస్తాను. ఉమ్. పోలీసులు కొట్టారు కార్యకర్తలు మీ వాళ్ళు. ఎప్పుడు ఏ రోజే కానీ ఎప్పుడు పొద్దుటూరులో కొట్టినారు, చిత్తూరులో కొట్టినారు, కుప్పంలో కొట్టినారు, కర్నూలులో కొట్టినారు, నంద్యాలలో కొట్టినారు, పోలీసులు చేసి ఉమ్, సిఐలని. ఉమ్. వాళ్ళు అంటే ఏ రోజన్నా లేదా వాళ్ళు అంటే రెండు వర్గాలు కొట్టుకుంటా ఉంటే పోలీసుల మధ్యలో అర్థమైన క్రమంలో కొన్ని సందర్భాల్లో కొంతమంది అధికారుల తలాలు కూడా పగిలినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఉద్దేశపూర్వకంగా వెళ్ళి పోలీసుల మీద దాడి చేసిన సంఘటన తక్కువే ఉన్నాయి. మరి ఒకసారి క్రాస్ చెక్ చేయండి. నేను మీకు పంపిస్తాను. నేను నెక్స్ట్ సెషన్ లో చూపిస్తాను, ఆ వివరణలు చూపిస్తాను. డోంట్ వరీ. సో ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు పోలీసులు సంఘం సభ్యులు కూడా బయటకు వచ్చి ఉమ్, మాకు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు, తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళ సంఘం సభ్యులు అధ్యక్షులు బయటకు వచ్చి మాట్లాడిన ఆవేదపూరితమైన మాటలు ఈ 15 నెలల కూటమి ప్రభుత్వంలో ఎవరన్నా మాట్లాడారా? సాక్షాత్ ఒక కానిస్టేబుల్ తనకు రావాల్సిన విషయాల గురించి మాట్లాడితే ఇమీడియట్ సస్పెన్షన్ చేశారు. ఓకే, శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. కానీ అతను ఆవేదన అర్థం చేసుకున్నారా? డాక్టర్స్ మీద జరిగినటువంటి దాడులు ఏంటి? ఇలాంటి కొన్ని ఎన్ నంబర్ ఆఫ్ విషయాలకు కదా మీకు 11 వచ్చాయి. ఉమ్. ఈ రోజు కూటమి సరే సరే ఇంకా ప్రభుత్వం సార్ ఇప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి మీరు అన్నట్టు 11 వచ్చాయి. ఇప్పుడు జరగబోయే నేను చెప్పండి. చెప్తున్న వివరణ ఫారెస్ట్ అధికారుల మీద నేను దాడి వివరిస్తున్నాను మీకేమనిపించింది వ్యక్తిగతంగా వివేక్ గారు? ఫారెస్ట్ అధికారులు వాళ్ళు చెప్తున్నాను, అదే ప్రెస్ దానికే మీట్ విన్నారా? వస్తున్నాను. నిస్సహాయులుగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చాలా ఆవేదనతో మాట్లాడుతుంటే మీకు ఏమనిపించిందండి? నేనే దానికే వస్తున్నాను. ఆ ఇన్సిడెంట్ లేట్ గా బయటకు వచ్చింది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 12 hours తర్వాత బయటకు వచ్చింది. ఉమ్, బయటకు వచ్చిన ఇమీడియట్ గా సీఎం పేషి గారికి వెళ్ళింది, అలాగే డిప్యూటీ సీఎం పేషి గారికి వెళ్ళినప్పుడు ఇమీడియట్ గా కళ్యాణ్ గారు నోటీస్కి వెళ్ళినప్పుడు సీఎం గారు ఆగ్రహావేశాలు లోనయ్యి ఇమీడియట్ గా ఈ శాఖ ఎవరిది? కళ్యాణ్ గారిది. కళ్యాణ్ గారి నోటీస్కి వెళ్ళగానే ఇరువురు సంప్రదించి ఎమ్మెల్యే కాదు, ఎవరు కాదు, పార్టీ నాయకులు కాదు, అధికారుల మీద చేతులు పడితే ఏం జరుగుతుందో అని కడపకు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు వచ్చి గత సంవత్సరం డిసెంబర్లో వచ్చి ఒక భరోసాగా నిలబడారు. కడపకు వచ్చి గుర్తుందో లేదో, ఉమ్, అధికారుల మీద చేతులు పడినా లేకపోతే అధికారులను సరిగ్గా రీతిలో పార్టీ వ్యక్తులు కాదు, ఇక్కడ ఎవరు కాదు, ఇక్కడ సంబంధమే లేదు, ఉమ్, మేము ఉంటాం మీకు తోడుగా అడ్డంగా నిలబడిపోతామని చెప్పిన ఘటన మనం గుర్తు చేసుకోవాలి కదా. అదే రీతిలో ఈ రోజు ఎమ్మెల్యే కాదు, పార్టీ నాయకుడు కాదు, ఎవరిని బేర్ చేయము, ఎవరిని స్పేర్ చేయమనే సంకేతాన్ని ఇమీడియట్ గా కేసు పెట్టండి. వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోవాలో శాఖాపరంగా చట్టపరంగా ఏం తీసుకోవాలో అన్ని తీసుకోమని ఫ్రీడమ్ ఇచ్చారు. అది కూటమి గవర్నమెంట్ యొక్క నిబద్ధతకి ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణ నేను చాలా చెప్పగలను.